విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, మనం మనీని ఫాస్ట్ గా ఆకర్షించాలనుకుంటే మనకు ఒక అఫర్మేషన్ ఉంటుందండి. సో అఫర్మేషన్ నేను చెప్పబోయే ముందుగా మీకు ఎవరికైతే మనీ కావాలని మీరు అనుకుంటున్నారో అందరూ ఒకసారి మనీ మనీ అని కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. ఓకే, ఎస్, చాలా మంది ఎవరైతే మనీ మనీ ఎంట్రీ చేస్తారో వాళ్ళకి నిజంగా మనీ ఫ్లో అవుతుందండి. మనీ గురించి విన్నా, మనీ గురించి చదివినా, మనీ గురించి ఫీల్ అయినా మనీ మన జీవితంలోకి వస్తుంది. సో మనీ సార్ ఏంటి సార్, నిజంగా మనీ అనేది ఎలా వస్తుంది, మన జీవితంలోకి ఎలా ఎంటర్ అవుతుందని చాలా మంది అడుగుతుంటారు. చూడండి, మనీ అనేది ఒక ఎనర్జీ అండి. అది మీ దగ్గరికి రావాలంటే మీలో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. మీలో కనుక నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, మనీ అనేది ఫ్లో అవ్వదు. సో మనీ అనేది మీ లోపలికి రావాలి అంటే నేను ఏం చెప్తానంటే, మీరు ఊహించినా ఊహించని మార్గాల ద్వారా నాకు వస్తుందని నమ్మాలి. ఎట్లా అంటే ఒక అఫర్మేషన్ తీసుకోండి. ఏంటంటే, నేను ఊహించిన మరి ఊహించని మార్గాల ద్వారా నిరంతరం డబ్బు నా వైపుకి వస్తుంది. సో దీన్ని కంటిన్యూస్ గా మీరు రిపీట్ చేయండి. చూడండి, రాత్రి పడుకునే ముందు ఎక్కువగా రిపీట్ చేయండి. 10 నిమిషాలు అలా రిపీట్ చేయండి. మీరు కనుక రిపీట్ చేస్తూ ఉన్నట్టయితే మాత్రం వన్ డే డెఫినెట్ గా మీకు వస్తుందండి. చూడండి, మనీ కాదండి, ఏదైనా మీ జీవితంలోకి ఆకర్షించాలంటే మాత్రం కొంతమంది అంటారు, సార్ అఫర్మేషన్స్ పని చేస్తాయి అంటే డెఫినెట్లీ పని చేస్తాయి. కొంతమంది సార్ పని చేయవంటే పని చేస్తాయండి వారికి, బట్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది. అంటే వారి శక్తి స్థాయిని బట్టి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే వారిలో హై ఎనర్జీ ఉంటుంది. ఏముంటుందండి, వాళ్ళలో హై ఎనర్జీ ఉంటుంది. వారిలో హై ఎనర్జీ ఉండడం వల్ల వాళ్ళకి అఫర్మేషన్స్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంటాయి. ఒకవేళ వాళ్ళలో కనుక లో ఎనర్జీ ఉంటే ఏమవుతాయి, డిలే అయిపోతాయి. సో మీరు కనుక అఫర్మేషన్స్ పలికేటప్పుడు మాత్రం గుర్తుంచుకోండి, కొన్ని బాడీ లాంగ్వేజ్ కొన్ని నియమాలు ఉంటాయి. ఫస్ట్ ఫిజికల్ బాడీ చాలా ఎనర్జెటిక్ గా ఉండాలి. అఫర్మేషన్ అంటే చాలా మంది ఏమంటారంటే రాసేసుకుంటే అయిపోద్ది అనుకుంటారు. లేదండి, రాసేసుకుంటే రిజల్ట్స్ రావు. మీ యొక్క బాడీ ఫిజియాలజీ ఎలా ఉండాలి, చాలా ఎనర్జెటిక్ గా ఉండాలి. ఎలా ఉండాలి, చాలా ఎనర్జెటిక్ గా ఉండాలి. ఫేస్ అనేది చాలా స్మైలింగ్ గా ఉండాలి. అంతేగాని సీరియస్ గా మీరు ఫేస్ పెట్టి అఫర్మేషన్ రాస్తే అఫర్మేషన్స్ ఫలించావు. కొంచెం ఉంటాయి. వీటన్నిటి గురించి ఇంకా నేను క్లాసెస్ లో అయితే డీటెయిల్ గా చెప్పడానికి నాకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే క్లాస్ లో నాకు ఎక్కువ సమయం ఉంటుంది మీకు చెప్పడానికి. సో ఇలాంటి నియమాలు కొన్ని మనం పాటించాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనసు కూడా ఎలా ఉండాలంటే చాలా ప్రశాంతంగా ఉండాలి. మనసు అంతా గజిబిజిగా ఉండి అఫర్మేషన్ రాస్తే మీరు ఏదో ఆలోచించుకుంటూ రాయడం వల్ల అఫర్మేషన్ అనేది పనిచేయదు. నెక్స్ట్, లోపల హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్ ఉండాలి. ఎప్పుడైతే PPH అంటే P అంటే పీస్ఫుల్ మైండ్, P అంటే పాజిటివ్ థాట్స్, నెక్స్ట్ H అంటే హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్. PPH ఎవరైతే ఇలా PPH రూల్ ని పాటిస్తారో అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయండి, పని చేస్తారు. చూడండి, ఎంతో మంది గమనిస్తున్నది ఏంటంటే, ఎంతో మంది నా క్లాస్ అటెండ్ అవ్వడం ముందు వారు ఓన్ గా ట్రై చేస్తారు. బట్ ఓన్ గా ట్రై చేసినప్పుడు రిజల్ట్స్ రావట్లేదు. బట్ ఎప్పుడైతే ఒక ప్రాపర్ మార్గదర్శకం, నేనే కాదు ఎవరి దగ్గరైనా సరే తీసుకోండి, బట్ ప్రాపర్ గైడెన్స్ తీసుకొని ప్రాపర్ గా చేయడం వల్ల మాత్రమే ప్రాపర్ రిజల్ట్స్ మన దగ్గరకు వస్తుంటాయి. అయితే మనకు ఎప్పుడు కూడా ప్రశాంతమైన మనసు రావాలంటే ధ్యానం చేయాలి. ఏ ధ్యానం అంటే టీటా స్టేట్ మెడిటేషన్ ఉంటుంది. అది మన ప్రాక్టీస్ క్లాసెస్ లో నేనే నేర్పిస్తుంటా మీకు. ఇంతవరకు ఎక్కడ కూడా టీటా స్టేట్ మెడిటేషన్ ఎక్కడ లేదండి. సో ఎందుకు నేను తీసుకొచ్చానంటే, చాలా మందికి రిజల్ట్స్ ఎందుకు రావట్లేదంటే రెగ్యులర్ గా చేయరండి. కొన్ని రోజులు చేస్తారు, ఒక వారం రోజులు చేస్తారు, వదిలేస్తారు. బట్ ఎవరైతే ఎవ్రీ సింగిల్ డే ప్రాక్టీస్ చేస్తారో వారికి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తుంటాయి. అలా వాళ్ళు రిజల్ట్స్ రావాలి అంటే వారి మైండ్ సెట్ మొత్తం మార్చుకోవాలి. నేనండి, మైండ్ సెట్ మారాలి. మైండ్ సెట్ మారినంత వరకు వారి లైఫ్ అనేది సెట్ అవ్వదండి. అయితే ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, సార్ ఎలా వస్తుందంటే, ఇక్కడ మనం చూడండి, ఒక ఫీడ్బ్యాక్ మీరు చూసినట్టయితే మా క్లాస్ లో అటెండ్ అయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఫీడ్బ్యాక్ నేను చెప్పడం కంటే మీరు చూడండి. నమస్తే సార్, 3 నెలల క్రితం నేను మీ క్లాస్ అటెండ్ అయ్యాను. నేను ఊహించిన రీతిలో 24th ఏప్రిల్ చూడండి, ఎప్పుడు కూడా మనం 4 lakhs రూపీస్ డబ్బును పొందాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను పనిచేసే చోటు నుండి మా యజమాని నాకు ఇచ్చారు. చూడండి, యూనివర్స్ వివిధ మార్గాల్లో ఇస్తుందండి. చాలా మంది ఏం చేస్తారంటే ఇలా పెడతారు, నాకు యూనివర్స్ ఇలానే ఇవ్వాలనుకుంటారు. చూడండి, ఎప్పుడైతే మనం ఒక రూల్ పెట్టామో ఆ రూల్ నుంచి రాదండి. యూనివర్స్ కు సరెండర్ అయిపోవాలి. చాలా మంది యూనివర్స్ కు సరెండర్ అయ్యారు. నేనే మోస్తుంటారు. గుర్తుంచుకోండి, యూనివర్స్ కు సరెండర్ చేయడం అనే అలవాటు నేర్చుకోండి. చిన్నప్పుడు మనకు స్కూల్ ఫీ కట్టాలండి. ఎవరిని అడుగుతారు స్కూల్ ఫీ కట్టడం? పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి పేరెంట్స్ అడుగుతుంటారు, అంతే కదా. మీకు ఒక నమ్మకం ఉంది, ఏంటంటే పేరెంట్స్ ఇస్తారనే ఒక నమ్మకం ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా మందికి అన్ని మోస్తారు, నాకే కష్టాలు వచ్చాయి, నాకే నష్టాలు వచ్చాయి అనుకుంటారు. గుర్తుంచుకోండి, మీ వెనుక కొండంత ధైర్యం ఉంది, పాజిటివ్ ఎనర్జీ. దాన్నే దైవము అంటారు, మన సబ్జెక్టు యూనివర్సు అంటారు. ఏదో ఒక శక్తి మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఇప్పటివరకు మనల్ని ఎన్నోసార్లు కాపాడింది, ఇకపైన కూడా మనం కాపాడుతుంది. బట్ మనం చేయాల్సిందల్లా బిలీఫ్ సిస్టమ్, అంటే నమ్మకం. అలా నమ్మడం వల్లనే చూసారా హరిత గారికి ఇలా జరిగింది. అంటే వీరే కాదండి, ఎంతో మందికి మనకు రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. సో ఒకటి ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ కనుక మనం చూసినట్టయితే, లోపల నెగిటివ్ ఎనర్జీ తీసేయాలండి. అండ్ ప్రతిరోజు మనం ఏదో ఒక స్టెప్ కొత్తగా నేర్చుకోవాలి. ఎదుగుదలకు ఉత్తమ మార్గం తన కృషికి రోజు కొంత చేర్చుతూ పోవడమే. ద బెస్ట్ వే టు గ్రో ఈజ్ టు యాడ్ ఏ పీస్ ఎవ్రీడే. ప్రతిరోజు ఒకటి యాడ్ చేస్తూ ఉండండి. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా, లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ అనేది సముద్రం అంతా అండి. అందుకోసం ఇండియాలో ఫస్ట్ టైం మోర్ దెన్ 700 days నుంచి మీకు కంటిన్యూస్ డేస్ కి మేము చేయడం జరుగుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ఇది ఎలా ఉంటుందంటే, విన్నంత సేపు చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు.
అది అయిపోయిన తర్వాత మళ్ళీ డల్ అయిపోతారు. గుర్తుంచుకోండి. అలా కాకుండా ఏది వచ్చినా సరే నేను హ్యాండిల్ చేయగలను అని ఎప్పుడైతే నమ్ముతుంటారో మీ జీవితం ఒక అద్భుతంగా మారిపోతుంది. బట్ ఓన్లీ వన్ థింగ్ మీరు చేయాల్సిందల్లా ఒకటి ఏంటో తెలుసా? నేను చేయగలను, నా జీవితాన్ని నేను సంపూర్ణంగా మార్చుకోగలను. ఎప్పుడైతే మీరు నమ్ముతారో అప్పటి నుంచే మీ జీవితం అనేది మారుతుందండి. అయితే కొంతమంది ఇంకా బిలీవ్ చేయని వాళ్ళకి ఏమని కామెంట్ చేస్తారంటే, సార్ ఇది అవుతాయా, నిజంగానే ఎలా మనీ వస్తుందా, కష్టపడితే కదా వచ్చేది అంటారు. గుర్తుంచుకోండి, కష్టపడితే కష్టమే వస్తుంది తప్పిస్తే డబ్బు రాదు. సరే ఏంటి సార్ అలా అంటారు? చాలా మంది డౌట్. ఇష్టపడాలి మనీని, అండ్ ఏ పని అయితే నువ్వు ఇష్టపడతావో ఆ పనే చెయ్యి, లేదా నువ్వు ఏదైతే చేస్తావో దాన్ని ఇష్టపడు లేదా ప్రేమించు, అప్పుడే మనీ వస్తుంది. కానీ కష్టపడుతూ చేయాలని అదంతా అయిపోయిందండి. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఎవరు గుర్తుంచుకోండి, ఏదైతే మంచి స్కిల్ ఉంది, దాని స్కిల్ కి సంబంధించిన ఒక అవకాశం వచ్చిందండి. సో ఇట్ ఇస్ ద బెటర్ ఆపర్చునిటీ టు యూటిలైజ్ ఇట్. అంటే నీకు యూనివర్స్ అవకాశాల రూపాయలు ఇచ్చినప్పుడు నీ యొక్క నైపుణ్యాల ద్వారా, అంటే స్కిల్స్ ద్వారా, నీ నాలెడ్జ్ ద్వారా దాన్ని ఎవరైతే సరిగ్గా ఉపయోగించుకుంటారో వారు విజేతలుగా మిగులుతారు, ధనవంతులుగా మిగులుతారు. మరి అవకాశాలు ఎవరిస్తారంటే యూనివర్స్ ఇస్తుంది. మీరు ప్రతి రోజు చూడండి, ఒక 21 డే ఛాలెంజ్ చేసి చూడండి. నేను 21 రోజు ఛాలెంజ్ చేస్తాను నమ్మండి. 21 రోజుల్లో మీకు ఏదైనా జరగకపోతే దీన్ని వదిలేయండి. బట్ 21 రోజు మనకు జరిగితే మాత్రం దీనికి సబ్జెక్ట్ పట్టుకోండి. సో ఎంతో మంది నా క్లాస్ అటెండ్ అవ్వడానికంటే ముందు ఎంతో మంది ఛాలెంజ్ చేసి మరీ వచ్చి జాయిన్ అవుతారు. బట్ వాళ్ళందరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసా? ది సబ్జెక్ట్ ఇస్ వర్కింగ్. ఎందుకు వర్క్ అవుతుంది అంటే ఇది యద్భావం తద్భవతి అనే ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే నువ్వు ఎలాంటి అయితే భావిస్తుంటావు, ఏ విధంగా అయితే నువ్వు భావిస్తుంటావు, నిన్ను ఆ విధంగానే తయారవుతావు. నేను బలహీనుని నా వల్ల ఏది కాదనుకుంటే నిజంగానే ఏది కాదు, నా వల్ల అవుతుంది అని ఎప్పుడైతే బలంగా దృఢంగా నువ్వు నమ్ముతావో అప్పుడే నువ్వు మిరాకిల్ సృష్టిస్తావు. ఎస్పెషల్లీ పడుకునే ముందు మాత్రం ఎవరికైతే ఏదైతే కావాలని కోరుకుంటా దాన్ని పదే రిపీట్ చేయండి. రిపీట్. మీరు ఎన్నిసార్లు అయితే మీరు రిపీట్ చేస్తుంటారో సబ్ కాన్షియస్ మైండ్ లో అన్నిసార్లు ప్రోగ్రామింగ్ కాబడుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైతే ప్రోగ్రామింగ్ కాబడుతుందో అదే రియాలిటీకి వస్తుంది, అంటే వాస్తవ రూపం దాడుస్తుంది. ఏదైనా సరే 2 సార్లు సృష్టించబడుతుందండి. ఒకటి మన మనసులో, రెండోది బయట. మన మనసులో సృష్టించబడింది ఏది కూడా బయటికి రాదు. అంతెందుకండి, నేను ఇక్కడికి రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను, మీరు ఇక్కడ చూడాలనుకుంటున్నారు కాబట్టి ఇంతవరకు మీరు చూడగలిగారు. లేదనుకోండి మీరు చూడలేరు, ఎన్నో వస్తాయి వీడియోస్, స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. బట్ లాస్ట్ వరకు ఉండాలనుకున్నారు చూసారా, అదే మీ థాట్. అది ఇంకా ఈ క్లాస్ లో కదండి సక్సెస్ అవ్వాలని మీరు అనుకుంటారు కదా, డెఫినెట్లీ అవ్వచ్చు. ఇక్కడ వందల వేల మంది సక్సెస్ అయ్యారండి మన దగ్గర. బట్ ఒకటి అనంతమైన శక్తి మీ లోపల ఉందండి. జస్ట్ మేము ఏం చేస్తామంటే అది ఎలా తెలుసుకునే మార్గం మాత్రమే చెప్తుంటాం. మీరే ఆ శక్తిని ఉపయోగించుకొని మీకు కావాల్సిన డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మీరు ఫుల్ఫిల్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అనంతమైన శక్తి మనం ఎవరికైతే ఉపయోగించుకుంటారో వాళ్ళే సక్సెస్ఫుల్ పీపుల్స్. చూడండి, మీరు ఎక్కువ మంది ధనవంతులు చూస్తారు కదా, ఆ ధనవంతులు అందరూ కూడా వారి సబ్ కాన్షియస్ మైండ్ ఉపయోగించుకున్నవారే. మీరు కూడా సబ్ కాన్షియస్ మైండ్ పవర్ ఉపయోగించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం మేము క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఆ క్లాసెస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి, లేదా గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి, లేదా సైన్ అప్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఈజ్ విశ్వం విజయ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. థ్యాంక్ యూ. నా రిజల్ట్ చాలా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేదు. మా సుధారాణి గారు చేస్తున్నప్పుడు ఒక రోజు పౌర్ణమి రోజు చేపించారు ఆ చేత. నాకు ఆటోమేటిక్ గా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఫస్ట్ మా హస్బెండ్ నన్ను ఇంట్లో గొడవ చేస్తుంటూ ఉండేవాళ్ళు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపల ఫస్ట్ తన మీద అనుకున్నాను. ఈ రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఎంత రిస్క్ లో ఉన్నా సరే నవ్వుతూ స్మైలీతో నాతో స్పెండ్ చేస్తున్నారు. నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్. అంటే మాకు హోమ్ మేకర్ కదా, కుకింగ్ పని ఉంటాం. అట్లా నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని కొనుక్కుంటాను సార్. అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్. వచ్చింది, హ్యాపీగా ఉంది సార్. నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్కెళ్ళారు. అది మళ్ళీ తిరిగి వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేళ్ళారు సార్. నా కారు చాలా హ్యాపీగా ఉంది.